వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 2 రోజులుగా మండలంలోని రైతులు మహాధర్నాకు పిలుపునివ్వగా పోలీసులు కొంతమంది రైతు ప్రతినిధులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అరెస్టు చేసిన ఆందోళనకారులను విడుదల చేయాలని కోరుతూ ఇవాళ రైతులు, మహిళలు పోలీస్ స్టేషన్ నుంచి నిర్మల్ బైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆందోళనకారులు తిరగబడ్డారు. ఒక దశలో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దాదాపుగా 2 గంటలుగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇక ఇథనాల్ పరిశ్రమ వల్ల తమ వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతాయని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమను రద్దు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై పునరాలోచన చేయాలని నిర్ణయించింది. అంతేకాదు వెంటనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. కాగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. గ్రామంలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసి రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని దిలావర్పూర్ ప్రజలు స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పంట పొలాలతో పాటు పర్యావరణం సైతం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.